నిఫ్టీ నవంబర్ 27 ఏదైతే మనం ఈ లెవెల్స్ ఇచ్చామో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి మార్కెట్ చూసుకుంటే కింద పడింది. సో మరి ఈరోజు లెవెల్స్ చూసుకుంటే అంటే నవంబర్ 28 ఎలా ఉండబోతుందంటే సేమ్ ఇది రెసిస్టెన్స్, ఇంకా ఇది రెసిస్టెన్స్, అదేవిధంగా సపోర్ట్ వచ్చేసి అగైన్ ఇక్కడ చిన్న బఫర్ ఉంచుకొని ఈ విధంగా ట్రేడ్ చేయొచ్చు రేపు. అంటే మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్లో బ్రేక్అవుట్ ఇస్తే గనక మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. లేదు అంటే కింద బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ మళ్ళీ కింద ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్ గనక ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ లెవెల్కి వెళ్ళి అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. లేదు అంటే దీన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ట్రేడ్ చేయొచ్చు. గ్యాప్ అప్ పోయిన తర్వాత దీన్ని సపోర్ట్ తీసుకుంటే అగైన్ ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని బ్రేక్అవుట్ చేస్తే ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు అంటే దీన్ని బ్రేక్ చేస్తే మార్కెట్ ఈ రేంజ్ వరకే వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత అగైన్ స్లో అవుతుంది. సో ఆప్షన్ బయ్యర్స్ కనుక ఇటువంటివి అవాయిడ్ చేస్తేనే కొంచెం బెటర్గా ఉంటుంది. సో మార్కెట్ కనుక కింద ఓపెన్ అయితే అగైన్ ఇది రెసిస్టెన్స్గా తీసుకొని కింద పడే అవకాశం ఉంది, కానీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ దీన్ని బ్రేక్అవుట్ అయినా స్లోగా వెళ్ళే అవకాశాలే ఉంటాయి. లేదు తీసుకోవాలి అనుకుంటే దీన్ని బ్రేక్ అయిన తర్వాత తీసుకొని దీనిపైనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదంతా వద్దు అనుకుంటే ఆప్షన్ బయ్యర్స్ రిస్క్ లేకుండా ఉండాలి అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయ్యాకే బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి, తీసుకోండి. ఈ రేంజ్లో ఓపెన్ అవ్వకపోతే దూరంగా ఉండండి. అది. థ్యాంక్ యూ.